మహాప్రసాదం మహాప్రసాదం. స్వామి ప్రాణేశ్వర, నా వల్ల మీకే సహాయం కావాలి? అయ్యో, నన్ను వివాహం చేసుకునే విషయాన్ని మా తండ్రి గారితో అయితే ప్రస్తావించావు, ఒక్కసారైనా నాతో ప్రస్తావించావా? సత్యభామను నాదానిగా చేసుకుని కృష్ణుని మీద ప్రతీకారం తీర్చుకొనవలనంటే ఇదే సరైన మార్గం. వసుదేవుడే గార్ధభంకాళ్లు పట్టుకున్నాడు. నేనీ విషయంలో ఓ ఆడపిల్ల కొంగుచాటున వెళితే తప్పేమిటి? ప్రాణేశ్వర, దీర్ఘాలోచనలో మునిగిపోయారు. ఏమీ లేదు సత్యభామ, నీవు నాకిచ్చిన ఉపాయానికి నిన్ను మనసులోని అభినందిస్తున్నాను. నా ప్రియమైన పాల, శిశుపాల, పాల, శిశుపాల. నా మనసుకు హాయిగా ఉంది, సుఖంగా ఉన్నది, మనోహరంగా ఉంది. సుఖాల పల్లకిలో ఊగుతూ ఉన్నట్టుంది. స్వర్గం. సత్యభామ, నీవు మా ముద్దుల కుమార్తెవి. నీవు దుఃఖించడానికి గల కారణాన్ని నా దగ్గర కూడా చెప్పవా? చిన్నాన్నా, ఆ కృష్ణుడు నన్ను వివాహమాడదనని నమ్మించి ఇప్పటికే రుక్మిణి, కాళింది, మిత్రవిందులను వివాహమాడి నాకు ద్రోహం చేశాడు. అంతేకాకుండా ఇతరులతోనూ సరసాలాడుతున్నాడు. సత్యభామ, నీకిప్పుడు అర్థమవుతుందా ఆ చోర నయవంచకుడి నిజమైన గుణమేమిటో? అతడు సమయానికి తగినట్టు రంగులు మార్చే ఊసరవెల్లి జాతికి చెందినవాడు. అగ్రజ, చూశావా? ఆ కృష్ణుడు దేవుడు, పరంధాముడు, పరమాత్ముడని కొనియాడేవాడివి కదా. ఇప్పుడు నీ పుత్రిక ప్రశ్నకి ఏమి సమాధానమిస్తావు? కుమారి, నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు నీవు చెప్పినట్టే నేను చేసేదను. తండ్రి గారు, ఆ కృష్ణుడు తాను తప్ప మరొక పురుషుడే ఈ భూమి మీద లేడనుకుంటున్నాడు. అతనికి తగిన గుణపాఠం చెప్పాలి. దానికి నేనేమి చేయగలనమ్మా? నాకు ఇప్పటికిప్పుడే మీరు ఇష్టపడిన వారితో వివాహం జరిపించండి. ఇప్పటికిప్పుడంటే ఎలాగమ్మా? అందుకు తగిన వరుణ్ణి వెతకాలి కదా. దానికెందుకంత ఆలోచన అగ్రజ? నా మిత్రుడు శిశుపాలుడు సత్యభామను వరించాలని ఒంటికాలు మీద నిలబడియున్నాడు. అయితే సత్యభామకు శిశుపాలుణ్ణి వివాహం చేసుకోవడానికి ఇష్టమున్నదో లేదో? తండ్రి గారు, ఆ శిశుపాల మహారాజు కృష్ణుని కన్నా ఎందులో తక్కువ? అందంలో పూర్ణచంద్రుడి వంటివాడు, ధైర్య సాహసాల్లో తనకు తానే సరిసాటి, ఇక ఐశ్వర్యంలో చుట్టుపక్కల రాజులకు రాజాదిరాజు. అతడే ఈ సత్యభామకు సరైన వరుడు. సత్యభామ, ఈ మాటలు నీవంటున్నవేనా? ఈ విషయాన్ని నా మిత్రునికి తెలిపితే అతడెంత ఆనందిస్తాడో, ఎంత సంతోషిస్తాడో. సత్యభామ, నీవతన్ని వివాహం చేసుకుంటానన్న విషయాన్ని నేనిప్పుడే అతనికి తెలియచేస్తాను. నేను అంతే. నీకు శిశుపాలుడికి వివాహాన్ని త్రిభువనాల్లోనే వైభవంగా జరిపిస్తాను. మొత్తం భూమండలంలోని మూల మూలలకు మీ వివాహపు శుభలేఖలను పంపించెదను. తండ్రి గారు, ఏంటమ్మా? నా ఇష్ట ప్రకారమే నా వివాహాన్ని జరిపించేదనంటే మాత్రమే నేను వివాహం చేసుకునేందుకు ఒప్పుకుంటాను. లేని పక్షంలో నాకు వివాహమే వద్దు. అదేమిటో చెప్పు పుత్రిక. నీ ఇష్టమే నా ఇష్టం. నేను శిశుపాలుణ్ణి అదేమిటో చెప్పమ్మా. గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఏమిటి?
గాంధర్వ వివాహమా? ఉన్న ఏకైక పుత్రిక వివాహాన్ని గాంధర్వ పద్ధతిలో చేయడమా? సత్యభామ, మేము వీధిలో భిక్షమెత్తేవారం కాము. శమంతకమణిని పొందిన ఐశ్వర్యవంతులమన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆ, కుమారి, నేను సంపాదించినదంతా నీకోసమే కదా. తండ్రి గారు, నా నిర్ణయంలో కొంచెం కూడా మార్పు లేదు. నేను గాంధర్వ వివాహమే చేసుకుంటాను. ఆ, అలాగేనమ్మా, నీవు ఇష్టపడినట్లే జరగని. మీ ఇద్దరి గాంధర్వ వివాహానికి నేను సమ్మతించేదను. మ్, ప్రసేనా, శిశుపాలుడికి విషయం వివరించు. చిన్నాన్నా, నేను ప్రత్యేకంగా వారిని అడిగినట్టు తెలుపు. అలాగే చెప్తాను అగ్రజ. సత్యభామ, నీవు శిశుపాలుని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నందులకు నాకైతే సంతోషంగానే ఉంది. అయితే ఈ గాంధర్వ వివాహానికి నా మనసు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. అయినా నీ ఇష్టప్రకారమే జరగని. సత్రాజితుల వారు, ఇక మీకున్న కష్టాలన్నీ దూరమైనట్లే. రామభక్త హనుమంత, ధన్యవాదాలు. శుభమస్తు. ఆ నయవంచకుడు కృష్ణుడి ప్రియురాలైన సత్యభామను గెలిచి నేను వివాహం చేసుకున్నాను. ఇప్పుడిక కొన్ని క్షణాలలో వందలాది రాజ్యాలను జయించిన సంతోషం కన్నా ఎక్కువ సుఖ సంతోషాలను నేను నా పత్ని సత్యభామతో పొందెదను. నా అంతరంగపు సామ్రాజ్ఞి రా. ఆహా, రా సత్యభామ. నీ రాక కోసం నా మనస్సు పరితపిస్తోంది. ఎందుకు సత్యభామ? ఎందుకు మౌనంగా ఉండిపోయావు? శిశుపాల మహారాజా, నన్ను క్షమించండి. ఆ. నేను ఆ కృష్ణుడి మాయలో పడి మిమ్మల్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నందులకు ఇప్పుడు నేను పశ్చాత్తాప పడవలసి వచ్చినది. శిశు పాలా శిశు పాల. శిశుపాల, మీరు ఎంతో మంచివారు. మీలాంటి అసుర సుందరాంగుడు, ఏమన్నావు? ఆ సురసుందరాంగుడు, సాహసవంతుడు, వీరపురుషుడిని సరి 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 పతిగా పొందడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నానో ఏమో. లేదు భామ, నేనే పుణ్యం చేసుకున్నాను. నీలాంటి అందగత్తెను, సుగుణవతిని వివాహమాడటం. మీరు నన్ను కొనియాడి పొగిడినది చాలు. ఈ శుభరాత్రిని ఇలా వృధా సంభాషణలతో గడిపెదరో, లేక నా అమృత హస్తాలతో ఈ పాలను సేవించెదరో. భామ, నీ అమృత హస్తాలుండగా ఈ పాలెందుకు? నీ కోమలమైన హస్తాలను చూపు భామ, చూపు. అలాగే కానివ్వండి. శిశుపాలా, రా.
అయ్యో! ఓయ్! ఓ! ఓ! ఎవరు నీవు? శ్రీరామ బంటు హనుమంతుణ్ణి. మరి ఆ సత్యభామ? నా దైవం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం నేనే మాయా సత్యభామలా వచ్చి నీకు తగిన గుణపాఠం చెప్పాను. జన్మనిచ్చిన మాతృమూర్తిని ఆరాధించటం మాని ఆమె ఆరాధించే శ్రీకృష్ణుణ్ణి ద్వేషించతవా? నాడు త్రేతాయుగములో ఆ రావణుడు నీలాగే నా సీతామాతను మలినం చేయడానికి ప్రయత్నించి నా ఆగ్రహానికి గురై అతని లంక దహనమైనది. ఇప్పుడు ఈ ద్వాపరయుగంలో నా దైవం శ్రీరాముడు శ్రీకృష్ణునిగా జన్మించి నా మాత సీతామాత స్వరూపమైన సత్యభామాదేవిని వరించాలనుకొనగా నీవు ఆ రావణుడిలా అడ్డు తగులుతావా? ఇంకెన్నటికైనా నీ కలలోనైనా నా మాతృస్వరూపులైన సత్యభామను కోరుకున్నట్టయితే నీ చేది రాజ్యాన్ని లంకలా దహనం చేసి నిన్ను నా గదా ప్రహారానికి బలి తీసుకుంటాను. స్వామి వలదు, స్వామి వలదు. తండ్రి, నా ఏకైక పుత్రుణ్ణి మన్నించు స్వామి, మన్నించు. ఓ మాతృమూర్తి, నీకు వందనం. నీ పూజలు ఆరాధనలే నీ దుష్టపుత్రుణ్ణి కాపాడుకుంటూ వచ్చాయి. అయినను ఈ దుష్టుడి 100 తప్పులు పూర్తయిన వెంటనే నా స్వామి శ్రీకృష్ణుడి వల్ల నీ దుష్టపుత్రుడి శిరశ్ఛేదనం జరగడం తప్పదు. దానిని తప్పించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. హే మాతృమూర్తి, నేను చెప్పిన ఈ సత్యం వల్ల నీ మనస్సు ఎంత బాధపడిందో ఏమో. హే మాతా, నేను నీకొక రహస్యం చెప్పనా? శ్రీరామ బంటు, అంజనీపుత్ర, నీవు చెప్పే రహస్యమేమిటో చెప్పు స్వామి. నీ దుష్టపుత్రుడి మీద నీవుంచిన ప్రేమ వ్యామోహాలను నా ప్రభువైన శ్రీకృష్ణుని మీద పెట్టు. అప్పుడు నీ మనసుకు శాంతి లభించి నీకు ముక్తి దొరుకుతుంది. స్వామి, ఇష్టార్థ సిద్ధిరస్తు. ఇదేమిది? సత్యభామ నా వేణుగానం వినినంతనే ఆవు చెంతకు వచ్చే దూడ విధంగా నా వద్దకు వచ్చేయాలి కదా? నేడెందుకు రాలేదు? కారణమేమై ఉండవచ్చు? మరోసారి ప్రయత్నిస్తాను.
ఆ? ఇదేమిటి అటు సత్యభామ ఇటు సత్యభామ మాయా సత్య వచ్చినట్లుంది. మ్మ్. కృష్ణ కృష్ణ మ్మ్. మ్మ్. మీ ఇద్దరిలో ఈ సత్యాప్రియుడి భామ ఎవరు? నేను నేను కాదు కాదు నేను నేను కృష్ణ కృష్ణ నిన్ను వివాహం చేసుకోవడానికి నేను అందర్నీ వదిలి వచ్చాను. ముకుందా, మ్మ్. నిన్ను వివాహం చేసుకోవడానికి మా తండ్రి గారి అనుమతి పొంది వచ్చాను. మురారి, ఆ? రుక్మిణిని వివాహం చేసుకున్న రోజునే నన్ను వివాహం చేసుకుంటానని ఇచ్చిన మాటను మరిచితివా? లేదు లేదు మరువలేదు. నవనీత చోరా, ఆ నీవు కాళింది వివాహం చేసుకున్న రోజునే నన్ను వివాహం చేసుకుంటానని చెప్పింది మరచితివా? ఆ అచ్యుత, ఆ నాడు నా పాదాలకు గోరింటాకును పూసి నన్నే వివాహం చేసుకుందునని ఇచ్చిన మాట నీకు గుర్తులేదా? ఉన్నది ఉన్నది. మురళీధరా, ఏమిటి? నీవు రుక్మిణి కాళిందులను వివాహం చేసుకున్నప్పుడు నా వద్దకు వచ్చి ఏమని చెప్పావు? నేను నిన్ను వివాహం చేసుకున్నప్పుడే ఈ కృష్ణునికి సంతృప్తి అని చెప్పిన విషయాన్ని మరిచితివా? ఆహా. మ్మ్. మ్మ్. భళి భళి, నీది ఇందులోనూ విజయమే. మ్మ్. మ్మ్. రామ 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 రామ. ఓహో, మీరందరూ కాలయవనుడి సంతానమా?